Okay, so first we are going to discuss about the continuous integration. So the DevOps life cycle. So continuous integration. అంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు ఏదైతే మాకు లైక్ కోర్స్ కంటెంట్ ఇచ్చారో సేమ్ అదే ఫాలో అవుతుంది. సేమ్ మోస్ట్లీ అదే, అంతే ఎవరు ఇచ్చినా, కాకపోతే ఏంటంటే కంటెంట్స్ అలా మారిపోతున్నా మామూలుగా నీకు టూల్స్ ఉన్నాయి కదా అవి మొత్తం సేమే. ఓకేనా? సో ఫ్లో ఎలా వస్తుందంటే, సో ఫస్ట్ మనం వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద కంటిన్యూస్ ఇంటిగ్రేషన్. ఓకేనా? ఓకే. సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ గిట్, ఓకే, Maven and Jenkins. Okay, so these are the tools will help us in the continuous integration. So major ga manaki ee continuous integration lo Jenkins will help us a lot. Okay, so here the Jenkins will help us to automate all our manual process. Okay, This will help us to automate all manual process. అంటే ఇట్లా మనకి ఇచ్చిన దాంట్లో ఎలా ఉందంటే లైక్ ఇంట్రడక్షన్ టు డెవాప్స్, SDLC. ఎగ్జాక్ట్లీ. సో స్టెప్ బై స్టెప్ మీకు నిన్న ఎగ్జాక్ట్లీ నిన్న మీకు ఫస్ట్ డెమోలో మీకు చెప్పాను కదా DevOps SDLC అది. ఓకే. సో నేను అందుకే ఫస్ట్ ఇనిషియల్ గా 2 to 3 థియరీ సెషన్స్ ఉన్నాయి కదా, సో వాటిలో మనం మొత్తం ఆ థియరీ మొత్తం కంప్లీట్ చేద్దాం అనేది. అర్థమైందా? సో అందుకే నేను మీకు నిన్న యూస్ కేస్ ఆఫ్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అవన్నీ చెప్పింది. ఓకే, ఆ థియరీ క్లాసెస్ అదే అండి నేను అనేది. మీరు అట్లా నాకు చెప్తుంటే నాకు అర్థం కావట్లేదు, లైక్ మనము ఎక్కడి నుంచి ఎటు వెళ్తున్నాం అనేది నాకు అర్థం కావట్లేదు. ఓకే, ఫైన్ ఓకే, ఇచ్చారు కాబట్టి షూర్ ఒకటి చెప్తానండి. సో ఫస్ట్ యాక్చువల్ గా నేను ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి కూడా కొత్త, సో మీరు దాన్ని బట్టి కొంచెం టర్మినాలజీస్ అవన్నీ యాక్చువల్ గా ఏంటంటే అదే నేను అంటుంది. ఫస్ట్ ఇనిషియల్ గా 3 days లో మనం ఏముందో అంటే ఫస్ట్ ఆ థియరీ క్లాసెస్ ఉన్నాయి కదా, అంటే థియరీ క్లాసెస్ అంటే ఏంటంటే నెసెసిటీ. సో ఫస్ట్ STL ఫస్ట్ ఎగ్జాక్ట్లీ. సో ఫస్ట్ మనం ఫస్ట్ క్లాస్ లో మనం ఏం డిస్కస్ చేసుకున్నాం, DevOps అంటే ఏంది. ఓకేనా? సో DevOps లో మనం SDLC ప్రాసెస్ గురించి తెలుసుకున్నాం. SDLC ప్రాసెస్ లో మనం ఏముంది, అనాలిసిస్, డిజైన్, కాన్ఫిగరేషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో SDLC ప్రాసెస్ అయిపోయిన తర్వాత సో మనం ఏ ప్రాసెస్ లో మనం వర్క్ చేసాం, అజైల్ ప్రాసెస్, రైట్? ఈ అజైల్ మెథడాలజీలో మనం డిస్కస్ చేసాం కదా, ఏది ఒక 10 days ఒక ప్రాజెక్ట్ మనం డెవలప్ చేసి 30 days తీసుకుంటే, సో 10 days గా ఒక స్ప్రింట్ గా కన్వర్ట్ చేసేసి అప్లికేషన్ ఇనిషియలైజేషన్ ఇవన్నీ చేసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఏం చేసాం, సో దెన్ వీఆర్ మూవింగ్ టు ద DevOps ప్రాసెస్, రైట్? అవునండి, మూవింగ్ టు ద DevOps ప్రాసెస్. సో ఈ DevOps ప్రాసెస్ లో మనం ఏం చేసాం, ద ఫస్ట్ ప్రాసెస్ ఈస్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్, రైట్? ఓకే. ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేసాం, సో వీఆర్ గోయింగ్ టు ఆటోమేట్ ఆల్ అవర్ మాన్యువల్ ప్రాసెస్. అంటే మనం ఫస్ట్ డేనే ఇంటిగ్రేట్ చేస్తాం. సో అంతకుముందు మనం ఎలా ఉండేది, 5 to 6 days మనం అది టెస్టింగ్ చేయడం, కాన్ఫిగర్ చేయడం అన్నీ ఉన్నాయి కాబట్టి, సో ఫస్ట్ డేనే మనం వీఆర్ గోయింగ్ టు ఇంటిగ్రేట్ ఆల్ ఇంటిగ్రేటింగ్ టెస్ట్ కేసెస్, దెన్ వీఆర్ గోయింగ్ టు ఆటోమేట్ ద ప్రాసెస్. అవునా? సో అక్కడ మనం జెన్కిన్స్ వచ్చేస్తుంది. సో ఈ జెన్కిన్స్ ఏం చేస్తుంది, జెన్కిన్స్ ఈజ్ నాట్ ఓన్లీ వన్ టూల్. సో ఇంటిగ్రేట్ చేయడానికి మనకు సమ్ టూల్స్ రిక్వైర్డ్ కదా. సో ఇంటిగ్రేట్ చేయడానికి జెన్కిన్స్ అనేది ఏంది, ఇట్ జస్ట్ లైక్ ప్లగిన్ బేస్డ్ టూల్. ఒక ప్లగిన్ కాన్ఫిగర్ చేసుకొని మనకి ఏ టూల్ అయితే అవసరం అయితే ఆ టూల్ తోటి మనం కమ్యూనికేట్ అవుతాం. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. జెన్కిన్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ విధంగా మనం ఆ కమ్యూనికేషన్స్ అనేది మనం ఇంప్రూవ్ చేసుకుంటా ఉంటాం. అర్థమైందా? ఓకే. సో ఇక్కడ మనకేం సమ్ ఎనీవన్ హ్యావింగ్ డౌట్? సో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో మనం ఏముంది, సో గిట్ ఒకటి, ఈ టూల్స్ మనం ఒక్కొక్కటి ఇంకా ప్రాక్టికల్స్ లోకి వెళ్ళినప్పుడు ఈ టూల్స్ మనం డిస్కస్ చేయాలి. ఓకే. Maven and Jenkins. సో టుడే టాపిక్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండి. ఇప్పుడు మీరు కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మనం నిన్న ఆల్రెడీ డిస్కస్ చేసాం కదా. సో కంటిన్యూస్ డెలివరీ యూస్ కేస్ డిస్కస్ చేద్దాం. కంటిన్యూ వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ది కంటిన్యూస్ డెలివరీ. ఓకే, వాట్ ఆర్ ద టూల్స్ వీఆర్ ఇన్వాల్వింగ్ ఇన్ ద కంటిన్యూస్ డెలివరీ. సో నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూస్ డెలివరీ, రైట్? ఈ కంటిన్యూస్ డెలివరీలో ఏం చేస్తాం, ఈ కంటిన్యూస్ డెలివరీలో సో వీఆర్ గోయింగ్ టు maintain consistency in all our servers, right? Okay. Maintain the consistency. So మనం ఏం చేసుకున్నాం, first of all, so if you want to go for development process, so we are going for development process, then we are going for the testing, and then we are going to pre-production and production, right? And production. So finally, if you want any maintenance also,
మెయింటెనెన్స్ యాక్టివిటీస్. See what are the different types of environment. So real time ఎలా ఉంటుందంటే, సో వీఆర్ నాట్ యూజింగ్ ఓన్లీ, సి సపోజ్ ఒక ఫీచర్ డెవలప్ చేయాలంటే డైరెక్ట్ గా ప్రొడక్షన్ లో ఎవరు డెవలప్ చేయరు. ఓకేనా? సో ఫస్ట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ ఇన్ ద డెవలపర్ ఎన్విరాన్మెంట్. This develop environment. So initially, so they have converted the entire application into the multiple features. So they have to develop their application. So that environment is called as a developer environment. So here, the purely the developers are involved. Only developers people will involve developers. Okay. So next one is qual environment. So here the what qual environment is here. So what are the code the developers has been developed? Okay, na? So that should be converted exactly. So we have to get all the code and keep into the separate environment. Okay. Separate environment. So QA people here, the QA people will work together. QA people will work together. అర్థమైందా? సో ఇక్కడ మనకేం చేస్తారు, ఈ కాల్ ఎన్విరాన్మెంట్ లో ఏమైతే ఇష్యూస్ వస్తున్నాయో, ఈ కాల్ ఎన్విరాన్మెంట్ లో ఏమైతే ఇష్యూస్ వస్తున్నాయో ఆ ఇష్యూస్ అన్ని మనకి క్యూఏ పీపుల్ ఏం చేస్తారు, దే రిపోర్ట్ ద ఇష్యూస్ టు డెవలపర్స్. ఫైన్. సో ఎప్పుడైతే సరే మనకి ఇష్యూస్ వస్తాయి డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో, సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో ఇష్యూస్ అనేది మనం ఎక్కడ కూడా ఫైండ్ అవుట్ చేయరు. ఎందుకు? డెవలపర్స్ దే ఆర్ డూయింగ్ ఓన్లీ ఫర్ యూనిట్ టెస్టింగ్. సో యూనిట్ టెస్టింగ్ మాత్రమే చేస్తారు. అవునా? సో ఈ డెవలపర్స్ మనకి ఏం చేస్తారు, యూనిట్ టెస్టింగ్ మాత్రమే చేస్తారు. యూనిట్ టెస్టింగ్ ఏంటంటే ఎవ్రీ డెవలపర్ సపోజ్ ఒక అప్లికేషన్ ఉంది, ఒక అప్లికేషన్ మల్టిపుల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తారు. సో స్మాల్ పీస్ ఆఫ్ వర్క్ ని మనం డివైడ్ చేసుకుని ఆ పీస్ ఆఫ్ ని టెస్ట్ చేసేదాన్ని యూనిట్ టెస్టింగ్ అంటారు. సో ఈరోజు డెవలపర్ ఒక యాడ్ ఫంక్షనాలిటీ రాశారు ఒక డెవలపర్, సో ఆ డెవలపర్ ఓన్లీ యాడ్ ఫంక్షనాలిటీ మాత్రమే టెస్ట్ చేస్తారు. ఇంకో డెవలపర్ మల్టిప్లికేషన్ ఫంక్షనాలిటీ, మల్టిప్లికేషన్ మాత్రమే. సో కానీ క్యూఏ పీపుల్ ఏం చేస్తారు తెలుసా, సో వాట్ ఆర్ ద గ్యాదర్ ఎగ్జాక్ట్లీ. So they have gathered all the application code, they have gathered all the modules and into single unit. Okay. సో కాల్ లో తీసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ కాల్ లో మనకి ఏం చేస్తుంది, అంత సపరేట్ ఎన్విరాన్మెంట్ కదా. సో అంతకుముందు మనకి ఎలా ఉంటుంది డెవలపర్ అంటే, సో ఎవ్రీ డెవలపర్ మిషన్ లో దేర్ ఓన్ కాపీ. సో ప్రతి డెవలపర్ మిషన్ లో వాళ్ళ ఒక ఓన్ కాపీ ఉంటుంది, ఆ ఓన్ కాపీ నుంచి మనం డెవలప్ చేసుకుంటా ఉంటాం. అవునా? సో కానీ క్యూఏ పీపుల్ కి ఏం చేస్తారు, సో దే నీడ్ టు సెట్ అప్ ది అప్లికేషన్ టు సపరేట్ ఎన్విరాన్మెంట్, అంటే సపరేట్ సర్వర్స్. అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, సో డెవలపర్ ఎన్విరాన్మెంట్ కి సపరేట్ సర్వర్స్ ఉంటాయి, కాల్ ఎన్విరాన్మెంట్ కి సపరేట్ సర్వర్స్ ఉంటాయి. సో ఇక్కడ మనకి యూనిట్ టెస్టింగ్ అంతా ఇంటిగ్రేషన్ మొత్తం అయిపోయిన తర్వాత దెన్ వీఆర్ గోయింగ్ టు ద సట్ ఆర్ యూఏటి. ఈ సట్ ఆర్ యూఏటి ఎన్విరాన్మెంట్ అంటే ఏంటంటే, సో హియర్ ద క్లయింట్ పీపుల్ విల్ కమ్ టుగెదర్. అర్థమైందా? సో సమ్ సెట్ ఆఫ్ క్లయింట్ పీపుల్, క్లయింట్ పర్సన్స్ ఉంటారు కదా, ఈ క్లయింట్ పీపుల్ సమ్ రియలిస్టిక్ కస్టమర్స్ ఉంటారు కదా, సో వాళ్ళు వెరిఫై చేస్తూ ఉంటారు. ఓకే, వాళ్ళు ఎలా వెరిఫై చేస్తారు, సో దే ఆర్ కీప్ ఆన్ వెరిఫైయింగ్ ద యూఏటి ఎన్విరాన్మెంట్. యూఏటి ఈజ్ నథింగ్ బట్ యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. అర్థమైందా? సో ఎండ్ యూజర్స్ అనేది టెస్ట్ చేస్తూ ఉంటారు. సో మీకు ఒక ఫీచర్ రిలీజ్ అయినప్పుడు బీటా వర్షన్ వస్తుంది కదా, బీటా వర్షన్, అవునా కదా? సో ఎప్పుడైనా ఒక ఫీచర్ డెవలప్ చేసినప్పుడు, సపోజ్ మనకు ఒకప్పుడు వాట్సాప్ ఉంది, వాట్సాప్ లో మనకి ఫస్ట్ ఇనిషియల్ గా పేమెంట్స్ అనేది యాప్ అనేది లేదు కదా, వాట్సాప్ పేమెంట్స్ ఎప్పుడు వచ్చింది, దో దే హ్యావ్ సెండ్ యాజ్ అ బీటా వర్షన్. సో ఈ బీటా వర్షన్ ఏంటంటే సో ద ఎండ్ యూజర్ రియల్ టైమ్ యూజర్స్ టెస్ట్ చేస్తారు, ఆ బీటా వర్షన్ టెస్ట్ చేసి సో వాళ్ళు బగ్స్ అనేది రిపోర్ట్ చేస్తూ ఉంటారు. ఓకేనా? సో వాటిని మనం బగ్స్ చేస్తారు. ఒకసారి బగ్స్ చేసిన తర్వాత యూఏటి ఎన్విరాన్మెంట్. సో దెన్ ఫైనల్లీ వీఆర్ డిప్లాయింగ్ దెమ్ ఇంటు ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. సో హియర్ దే ఆర్ గోయింగ్ ఫర్ ద లైవ్ డేటా. అర్థమైందా? సో ఇవన్నీ చేస్తారు. సో ఫస్ట్ కేసులో ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చేస్తుంది, ఈ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ విల్ ఆటోమేట్ ఆల్ ద మాన్యువల్ ప్రాసెస్. అవునా? సో ఈ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లో కోడ్ గ్యాదరింగ్, కోడ్ కంపైలేషన్, కోడ్ వాలిడేషన్, కోడ్ జనరేట్ ద ప్యాకేజింగ్ సర్వర్ లో డిప్లాయ్ చేయడం, ఆ సర్వర్ నుంచి టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేయడం, సో అవన్నీ కూడా మన కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ జెన్కిన్స్ విల్ టేక్ కేర్. అర్థమైందా? సో ఇక్కడ జెన్కిన్స్ మనం ఇంకా ఏమేమి టిప్స్ ఇంటిగ్రేట్ చేసేసుకోవచ్చు. సో వీఆర్ గోయింగ్ ఫర్ ద నెక్సస్ ఆర్ జేఫ్రాగ్ రిపాజిటరీ. సో ఈ రిపాజిటరీస్ ఏంటంటే మనం ఆర్టిఫాక్ట్స్ అంటారు కదా, ఆర్టిఫాక్ట్స్ అంటే ప్యాకేజీ. మనం ఒక ప్రాజెక్ట్ ని ఏ ప్యాకేజీకి అయితే కన్వర్ట్ చేస్తామో, వేర్ ఫైల్ గా కానీ జార్ ఫైల్ గా కానీ కన్వర్ట్ చేస్తాం కదా, అవునా? సో దాన్ని మనం ఆర్టిఫాక్ట్స్ అంటారు. సో మనం ఆర్టిఫాక్ట్స్ మొత్తాన్ని మనం ఎక్కడ సేవ్ చేసుకుంటామంటే, ఆర్టిఫాక్ట్స్ మొత్తాన్ని మనం ఒక రిజిస్ట్రీలో సేవ్ చేసుకుంటాం. సో దాన్నే మనం ఆర్టిఫాక్ట్ రిజిస్ట్రీ అంటాం, నెక్సస్ ఆర్ సోనార్ క్యూబ్. సో రియల్ టైమ్ లో ఈ రెండు టూల్స్ వాడతాం. సో నెక్స్ట్ తర్వాత
మనకి కోడ్ పర్ఫార్మెన్స్ కావాలి కదా. కోడ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంది? సపోజ్ మనం ఒక డెవలపర్ కోడ్ రాశారు. సో వాటిలో హౌ ఎఫిషియెంట్ ద కోడ్, అంటే ఆ కోడ్కి వల్గబిలిటీస్ కానీ సెక్యూరిటీ థ్రెట్స్ ఏం లేకుండా, సో అదేవిధంగా ఇనిషియలైజేషన్ వేరియబుల్స్ లేకుండా ద పర్ఫార్మెన్స్ అంటే ప్రతిదానికి కూడా ఒక స్కోర్ ఉండేది కోడ్ పర్ఫార్మెన్స్. ఓకే, దానికి ఒక 80% 70% వస్తే ఓకే ఆ కోడ్ బాగున్నట్టు పర్ఫార్మెన్స్. ఓకేనా? సో ఆ టైప్ ఆఫ్ టూల్స్ లో మనం సోనార్ క్యూబ్ వాడతాం. సోనార్ క్యూబ్ అర్థమైందా? సో ఈ టూల్స్ మనం జెన్కిన్స్ తో ఇంటిగ్రేట్ చేసుకొని మనం ఆ ఫంక్షనాలిటీస్ మనం ఎగ్జిక్యూట్ చేసుకుంటా ఉంటాం. గాట్ ఇట్? సో ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ లోనే మోస్ట్లీ ఉంటాయి. అవునా? సో నెక్స్ట్ క్వాల్ ఎన్విరాన్మెంట్ లో మోస్ట్లీ ఏం చేస్తారు? క్యూఏ పీపుల్ ఆటోమేషన్, సెలీనియం టెస్ట్ కేసెస్ ఏమైతే రాస్తారో వాళ్ళని ఆటోమేట్ చేస్తూ ఉంటారు. సో నెక్స్ట్ వచ్చేసరికి కన్సిస్టెన్సీ. సో ఈ కంటిన్యూస్ డెలివరీ. ఓకే, కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అయి అర్థమైందా మీకు? సో వాట్ అబౌట్ అదర్స్? Yes, yes. Yeah, got it. మాధవి, సురేష్? Yes, I'm okay. Yeah, I'm got okay. it. Fine. Okay. So, Chandra, you understand already? Yeah, understood. Fine. Okay. So ఈ విధంగా ఉంటాయి. సో నెక్స్ట్ కంటిన్యూస్ డెలివరీ. సో ఈ కంటిన్యూస్ డెలివరీలో మనం ఏం చేస్తామంటే, సో ఫస్ట్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వర్స్ ఉంటాయి. ఓకే, లెట్ us suppose we are using any certain environment or any qual environment. Okay, let us take the such servers. So one server, two server, three server. So first మనకి రియల్ టైమ్ లో why we are deploying more than one server. సో దా క్వశ్చన్ మనకి రావాలి. సో ఎందుకంటే హై అవైలబిలిటీ. ఓకేనా? సో హై అవైలబిలిటీ. సో బికాస్ ఆఫ్ ఈ హై అవైలబిలిటీ ఎందుకంటే టు మేక్ షూర్ ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ ద సర్వర్ ఈస్ డౌన్, ఈవెన్ ఇఫ్ వన్ ఆఫ్ ద సర్వర్ ఈస్ డౌన్, then still our application will be available. అవునా కదా? సో ఒక సర్వర్ అనేది డౌన్ అయినా సరే మన అప్లికేషన్ అనేది స్టిల్ అవైలబుల్ లో ఉంటుంది. సో అది చాలా ఇంపార్టెంట్ అమ్మా. దట్ ఈస్ హై అవైలబిలిటీ అంటారు. సో ఇక్కడ మనకి ఈ కంటిన్యూస్ డెలివరీ అనే కాన్సెప్ట్ మనం ఎందుకు నేర్చుకోవాలంటే, నెసెసిటీ యూస్ కేసు ఏంటంటే, సో నువ్వు ఒక సర్వర్ లో కాన్ఫిగర్ చేస్తున్నావు, అప్లికేషన్ డెలివరీ చేస్తున్నావు, ఇంకో సర్వర్ లో చేస్తున్నావు. సో ఈ సర్వర్స్ కి మాకు అన్నిటికీ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలి కదా. అవునా కదా? కన్సిస్టెన్సీ అంటే ఏంటంటే, సో మనం ఒక సర్వర్ లో ఏమైతే కాన్ఫిగరేషన్స్ మనం ప్లే చేసామో ద సేమ్ సెకండ్ సర్వర్ లో కూడా సేమ్ కాన్ఫిగరేషన్స్ ఉండాలి. సో ఇప్పుడు ఒక సర్వర్ లో ఒక కాన్ఫిగరేషన్, ఇంకో సర్వర్ లో ఒక కాన్ఫిగరేషన్స్ ఉన్నాయి అనుకో, సో మనకు అవుట్పుట్స్ రాదు కదా. ప్రాజెక్ట్ లో ఇప్పుడు సపోజ్ నేను ఒక సర్వర్ ఉంది, ఒక సర్వర్ లో అప్లికేషన్ అప్లై చేశాం. సో ఈ సర్వర్ లో జావా 1.6 వాడి ఇక్కడ సర్వర్ లో జావా 1.7 వాడితే సో మనకి ప్రాపర్ గా అవుట్పుట్ రాదు కదా, రైట్? Yes. సో ఆ విధంగా మనం ఏం చేయాలంటే ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ విల్ కమ్ ఇన్ పిక్చర్. సపోజ్ నాకు ఇక్కడ 4 సర్వర్స్ ఉన్నాయి. ఈ 4 సర్వర్ లో నేను అప్లికేషన్ అనేది డెలివరీ చేయాలి. ఈ అప్లికేషన్ మనం కాన్ఫిగర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి? సో ఫస్ట్ వీ నీడ్ టు గ్యాదర్ ఆల్ ద సాఫ్ట్ కాన్ఫిగరేషన్స్. ఫస్ట్ గ్యాదర్ all configurations, right? And second process and install the patches. So you need to make sure operating system everything is ready. Okay? And third important process. So already మనం ఆర్టిఫాక్ట్స్ లో మనం ఫస్ట్ ఇనిషియల్ గా కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ లో మనం ఆర్టిఫాక్ట్స్ లో ఆల్రెడీ మనం ఆ కోడ్ అనేది నెక్సస్ కి ఆర్టిఫాక్ట్స్ మనం పుష్ చేస్తాం కదా, రైట్? అవునా కదా? Yeah, 1 minute. సో OS is ready. ఓకే, OS is ready తర్వాత మనం డిప్లాయ్ చేసి ఆల్రెడీ మనం ఆర్టిఫాక్ట్స్ లో ఆ VAR ఫైల్ జార్ ఫైల్ ఉంది కదా, అవన్నీ మనం ఇక్కడ డిప్లాయ్ చేయాలి, రైట్? సో కాన్ఫిగర్ అప్లికేషన్ టు సర్వర్. And fourth one is other configurations. So other configurations.
or any backend services. సో ఇప్పుడు ఇవన్నీ మనం అప్లికేషన్ ఒక డెలివరీ చేయాలి, ఒక సర్వర్లో కాన్ఫిగర్ చేయాలంటే ఒక వర్క్ స్పేస్ అంటారు దాన్ని. ఓకే, దాన్ని ఒక వర్క్ స్పేస్ మనం సెటప్ చేయాలంటే సో ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకోవాలి, రైట్? ఓకే, అవునా? సో ఇప్పుడు 1 minute. ఓకే, ఇప్పుడు ఎప్పుడైతే మనం ఇవన్నీ మనం కాన్ఫిగర్ చేసుకుంటామో సో ఇప్పుడు ఎంత టైం పట్టొచ్చు ఒక 1 సర్వర్ కి? మేబీ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్. 1 అవర్. ఓకే, సో లెట్స్ సే 2 అవర్స్. సో ఈ సర్వర్ లో అప్లికేషన్ సెటప్ వర్క్ అయింది, కానీ మనం సేమ్ కాన్ఫిగరేషన్స్ సేమ్ ప్రాసెస్ అంతా ఇక్కడ చేయాలి. సో ఇక్కడ చేయాలన్నప్పుడు ఇక్కడ కూడా మేబీ 2 అవర్స్ పట్టచ్చు, కానీ కన్సిస్టెన్సీ వస్తుంది ప్రాపర్ గా ఉందా? లేదు కదా. అంటే ఒక సర్వర్ లో వర్క్ అయింది, ఇంకో సర్వర్ లో వర్క్ అవ్వచ్చు, వర్క్ లేకపోవచ్చు, అవునా? ఓకే. సో ఇప్పుడు మన యాక్చువల్ గా నార్మల్ గా మన ఆర్గనైజేషన్ లో మనం ఒక డెవలపర్ చేస్తున్నారు. సో ఒక్కోసారి ఎలా వస్తుందంటే ఒక సిస్టమ్ లో వర్క్ అయ్యింది, ఇంకో సిస్టమ్ అదే ఎన్విరాన్మెంట్ మారేలకు వర్క్ అవ్వదు, అవునా? సో మేబీ ద కంపాటబిలిటీస్, రైట్? సో ఆపరేటింగ్ సిస్టమ్ కంపాటబిలిటీస్, సిస్టమ్ కంపాటబిలిటీస్, సో ఇవన్నీ ఉంటాయి, సిస్టమ్ కంపాటబిలిటీస్, ఈ కాన్ఫిగరేషన్స్ అన్ని ఉంటాయి. సో అందులో మనం ఏం చేయాలంటే సో ఇక్కడ మనం సేమ్ ప్రాసెస్ మనం చేయాలి, ఇక్కడ సేమ్ ప్రాసెస్ చేయాలి, సేమ్ ప్రాసెస్. సో ఇలా మాన్యువల్ గా ప్రతిసారి కాన్ఫిగర్ చేసుకోవడం వల్ల హెడేక్ వస్తుంది, అవునా? సో we should not maintain the consistency. We should not maintain the consistency. So here what we are going to do. So first మనం ఒక సర్వర్లు అన్ని కాన్ఫిగర్ చేస్తాం కదా. సో ఆ సర్వర్స్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని you can make it as one snapshot. You can make it as one snapshot. Understand? Yeah. You can make it as one snapshot. So ఈ snapshot నే మనం ఒక ఇమేజ్ అంటారు. Okay. You can make it as one snapshot. So snapshot అంటే ఏంది? So we have to convert all our thing into the snapshot. సో జస్ట్ మనం సెకండ్ సర్వర్లో ఏం చేస్తాం తెలుసా? సో మనం ఏం కాన్ఫిగర్ చేయం, జస్ట్ ఆ స్నాప్షాట్ రన్ చేస్తాం. అర్థమైందా? సో whenever we are running the snapshot, automatically our application will be available internally. The same process. Just you need to run the image. So it is how much time it will take? So within fraction of seconds, your application is ready and without any configuration issues, right? Yes. So ikkada manaki here the process is called as a continuous delivery. So here the Docker will come into the picture. Understand? Yes. So what is the responsibility for the Docker? So the Docker is nothing but a continuous delivery tool. So here the first responsibility to convert all our configurations, all our setup into our image. Convert your configurations. Hello. Yes. Hello, Appu. Hello. Appu. So to convert all our application into the image. So this is very, very important. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం ఈ డాకర్ కన్వర్ట్ చేసి డాకర్ విల్ కన్వర్ట్ ఆల్ అవర్ కాన్ఫిగరేషన్స్, ఆల్ అవర్ కన్వర్ట్ into specific images into images. సో మీకు ఇంకో డౌట్ రావాలి. సో who will responsible to running an image? So here the Docker contains. So there is a Docker will be responsible two things. So first one is the Docker will be responsible to create an images and the Docker will be the responsible to running an images. So this is very, very important. Okay. So Docker will come into the picture. So ఇప్పుడు సో ప్రతి సర్వర్లో కూడా సేమ్ కన్సిస్టెన్సీ వచ్చింది. సో అదే విధంగా we don't have any issues. So one more important. So Docker is not only working for the image configuration, it is also working as a delivery, say what containerization. So what is the meaning of containerization? సో ఇప్పటి వరకు మనం ఏం చేసుకున్నాం? సో ప్రతిసారి మనం ఒక 4 సర్వర్లు ఎందుకున్నాం? సపోజ్ మన అప్లికేషన్ యొక్క లోడు ఒక 400 యూజర్స్ మన అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నారు అనుకో. సో అందువల్ల ఒక 100 యూజర్స్, ఫర్ ఎవ్రీ 100 యూజర్స్ ఐ కెన్ మేక్ ఇట్ as one server. So I can make it as a 4 servers. 4 servers. I can make it as a 4 servers. So this is very, very important. Okay. సో ఎప్పుడైతే మనం 4 సర్వర్స్ అనేది మనం మెయింటైన్ చేసేసాం అనుకో, 104 సర్వర్స్. సో కానీ ఇప్పుడు ప్రతిసారి కూడా మన సర్వర్స్ అనేది మేనేజింగ్ అనేది వెరీ హై, అవునా? అర్థమైందా గైస్? Yes. చంద్ర, సురేష్, మాధవి. అర్థమైంది. Yeah, fine.
ఇక్కడ మనకి ఏమొస్తుంది? సో ఇక్కడ 4 సర్వర్లు ఓకే. 4 సర్వర్లు. కానీ ప్రతిసారి గూడా మన అప్లికేషన్ కావాలన్నప్పుడు మళ్ళీ ఇది ఒక ఇమేజెసే గదా! ఈ యొక్క ఫిజికల్‌గా మనం అప్లికేషన్ అనేది సెటప్ చేయాల. జస్ట్ ఒక ఇమేజ్‌లో రన్ చేసాం. ఎప్పుడైతే ఒక ఇమేజ్‌లో రన్ చేసామో ఆటోమేటిక్‌గా మన అప్లికేషన్ అవైలబుల్‌లో ఉండదు. రైట్? అవునా? Yes. సో అలాంటప్పుడు వై యూ నీడ్ టు గో ఫర్ 4 సర్వర్స్? ఇట్స్ ఎ హెడేక్ ప్రాసెస్, రైట్? సో హెడేక్ టు మెయింటైన్ ద కాన్ఫిగరేషన్స్, రైట్? కాన్ఫిగరేషన్స్ అంటే సపోజ్ స్టోరేజ్ వర్టికల్ స్కేలింగ్ గాని, హారిజాంటల్ ఇక్కడ రియల్ టైమ్‌లో మనకు ఎలా ఉంటదంటే హారిజాంటల్ స్కేలింగ్ అండ్ వర్టికల్ స్కేలింగ్ అని ఉంటది. సో హారిజాంటల్ స్కేలింగ్ అంటే ఏందంటే సో వి కెన్ మేక్ స్కేల్ అప్ అవర్ సర్వర్స్. సో ఇప్పుడు ఒక కెపాసిటీ రీచ్ అయిందనుకో ఇంకో సర్వర్ కాన్ఫిగర్ చేస్తాం. అదే వర్టికల్ స్కేలింగ్ అంటే సో రిసోర్సెస్ అంటే సిపియు, మెమరీ. సపోజ్ సిపియు మనకి 2 సిపియూస్ ఉన్నాయనుకోండి. సో ఆటోమేటిక్ ఇఫ్ యూ వాంట్ ఇంక్రీజ్ వన్ మోర్ సిపియు and one more important, if you want to see the memory. So as of now, if you have the 10 GB, okay, if you want to increase 20 GB, so that is called it as a vertical scaling. So there are two types of scaling. Okay, one is for horizontal scaling, and second one is vertical scaling. Okay, one is for horizontal scaling and the other one is for the vertical scaling. So this is very, very important. సో ఈ హారిజాంటల్ స్కేలింగ్ లో ఏంటంటే మనం సర్వర్స్ అన్నాం. సపోజ్ ఇక్కడ 400 యూజర్స్, సో ఆల్ ఆఫ్ సడన్ మనకు 500 యూజర్స్ క్రియేట్ అయ్యారు. ఆల్ ఆఫ్ సడన్ మనకి 500 యూజర్స్ మనకి యాక్సెస్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఇంకో సర్వర్ క్రియేట్ చేసుకొని ఆ సర్వర్లో మన అప్లికేషన్ మనం డెలివరీ చేయాలి. సో వర్టికల్ స్కేలింగ్ అంటే ఏంది? సపోజ్ మనకి రిసోర్సెస్ లోపల సిపియు, మెమరీ కెపాసిటీ ఎక్కువైపోయింది. ఎప్పుడైతే మెమరీ కెపాసిటీ మనకు 90% రీచ్ అయిందో ఆటోమేటిక్‌గా వి నీడ్ టు స్కేల్ అప్ ఫ్యూ మోర్ మెమరీ కాన్సెప్ట్. సో దాన్ని మనం వర్టికల్ స్కేలింగ్ అంటారు. సో ఈ సినారియోస్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే సో డాకర్ ఎలా వర్క్ అవుతుంది? డాకర్ ఈస్ వర్కింగ్ యాస్ ఎ కంటైనరైజేషన్ ఆల్సో. సో డూ యూ హావ్ అవర్డ్ అబౌట్ ద వర్చువలైజేషన్? సో ఎవరికైనా వర్చువలైజేషన్ ఐడియా ఉందా? No idea. సో వర్చువలైజేషన్ అంటే ఏంటంటే సో ఎగ్జిస్టింగ్ గా ఓల్డ్ ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ ఎప్పుడైతే వాడతామో సో మనం ఒక అప్లికేషన్ ఒక సర్వర్ ఉంది. ఒక సర్వర్ లో మనం 4 అప్లికేషన్ డిప్లాయ్ చేయాలి. సో నా సర్వర్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ లో 4 అప్లికేషన్స్ డిప్లాయ్ చేయాలి. సో ఒక అప్లికేషన్ లైనక్స్ బేస్డ్, ఇంకొక అప్లికేషన్ లైనక్స్ బేస్డ్, ఇంకోటి ఉబుంటు బేస్డ్, ఇంకో అప్లికేషన్ సన్ సోలారిస్ బేస్డ్. సో ఈ విధంగా మనం డిప్లాయ్ చేయాలంటే పాసిబుల్ అవుతుందా? యు గాట్ మై పాయింట్? సో ఇక్కడ సపోజ్ దిస్ ఈజ్ ఏ విండోస్ అన్నాడు. ఇది ఒక విండోస్ మిషన్. ఈ విండోస్ మిషన్ లో ఇది విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ మిషన్. సో నాకు ఒక 4 అప్లికేషన్స్ మనం డిప్లాయ్ చేయాలి. సో ఏ విధంగా డిప్లాయ్ చేయాలి? సో ఫస్ట్ అప్లికేషన్ మనకి లైనక్స్ బేస్డ్ అప్లికేషన్, అండ్ సెకండ్ అప్లికేషన్ యూనిక్స్ బేస్డ్ అప్లికేషన్, అండ్ థర్డ్ అప్లికేషన్ మనకి సన్ సోలారిస్ అప్లికేషన్. అప్లికేషన్. సో ఈ 3 టైప్ ఆఫ్ అప్లికేషన్ మనం విండోస్ లో డిప్లాయ్ చేయాలి. సో ఏ విధంగా డిప్లాయ్ చేస్తారు? సో మనకి హైపర్వైజర్ టూల్ ఉంటాయి. హైపర్వైజర్ టూల్స్ అంటే విఎంవేర్ టూల్స్ ఉంటాయి. ఓకేనా? సో ఎప్పుడైతే మనం ఒక సిస్టమ్ లో విఎంవేర్ అనేది ఇన్స్టాల్ చేసుకున్నామో సో మన సిస్టాన్ని మనం పార్టీషన్ చేయొచ్చు. అర్థమైందా? సో ఎప్పుడైతే విఎంవేర్ కాన్ఫిగర్ చేసుకున్నామో సో ఆ విఎంవేర్ ఏం చేస్తుంది? సో ఎప్పుడైతే విఎంవేర్ టూల్ ఇన్స్టాల్ చేసుకున్నామో తర్వాత మనకి ఆటోమేటిక్ గా ఇక్కడ మనకి ఒక పార్టీషన్స్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, పార్టీషన్స్ అంటే ఏంటంటే సో ఒక పార్టీషన్ లైనక్స్ ఎన్విరాన్మెంట్ కి, ఇంకో పార్టీషన్ యూనిక్స్ ఎన్విరాన్మెంట్ కి, ఇంకో పార్టీషన్ సన్ సోలారిస్ ఎన్విరాన్మెంట్ కి. సో ఈ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఎప్పుడైతే మనం ఈ విధంగా మనం కాన్ఫిగర్ చేస్తామో సో ఇక్కడ యాక్చువల్ ప్రాబ్లం వస్తుంది. రైట్? అర్థమవుతుందా మాధవి? సపోజ్ ఇక్కడ మెయిన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏంది? ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ ఏంది? లైనక్స్, యూనిక్స్, సన్ సోలారిస్ ఇవన్నీ కూడా గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటారు. అవునా? సపోజ్ ఇక్కడ మనకి ఒక 10 GB ర్యామ్ ఉందనుకోండి. 10 GB ర్యామ్ ఉన్నప్పుడు సో ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్ ఇండివిజువల్ ర్యామ్ కన్జ్యూమ్ చేసుకునేది. అంటే సపోజ్ ఇంకో 5th మిషన్ ఏమైనా కాన్ఫిగర్ చేయాలంటే మనకి ఇష్యూ వస్తుంది. సో యూటిలైజేషన్ ఈజ్ వెరీ లెస్. సో అందువలన ఒకప్పుడు మనకి ఎలా వాడేవాళ్ళు అంటే వర్చువలైజేషన్ వాడేవాళ్ళు. సో విఎంవేర్ బాక్సెస్ అవన్నీ కూడా వాడేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవ్రీబడి ఈజ్ వర్కింగ్ ఫర్ ద కంటైనరైజేషన్.
ఎందుకు కంటైనరైజేషన్ వాడతారు? సో ఇక్కడ అంతా ఇమేజెసే కదా, జస్ట్ ఆ ఇమేజ్ రన్ చేస్తారు. ఇక్కడ మనకి గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏమీ ఉండదు. విత్ ఇన్ ద ఇమేజ్ లోనే మొత్తం ఆపరేటింగ్ సిస్టమ్స్ అవన్నీ ఉంటాయి. అర్థమైందా మాధవి? Yes, yes. కొత్తగా ఇప్పుడున్న సినారియోల మార్కెట్ లో సో కంటైనరైజేషన్ ఎలా వాడతారు? సపోజ్ అదే సేమ్ సర్వర్ లో విండోస్ మిషన్ లో, సపోజ్ ఇదే విండోస్ మిషన్ లో నాకు ఒక 3 అప్లికేషన్, సేమ్ టైప్ ఆఫ్ 3 అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలి. సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ విండోస్. ఓకే, ఈ విండోస్ సర్వర్ లో సో వీ కెన్ ఏబుల్ టు డిప్లాయ్. సో ఫస్ట్ వన్ ఈస్ Linux, second one is Ubuntu, third one is Sun Solaris. ఓకే, Sun Solaris ఆపరేటింగ్ సిస్టమ్. సో ఇవన్నీ చేయాలి. సో ఇక్కడ మనం ఏం చేస్తాం తెలుసా? we no need to install any tool like hypervisor tool. సో మనం ఏం ఇన్స్టాల్ చేసుకోం, జస్ట్ మనం డాకర్ ఇన్స్టాల్ చేసుకుంటాం. సో whenever we are installing the docker, so the docker can contains the docker container. సో డాకర్ ఏం చేస్తుంది, ద కంటైనర్ విల్ బి దేర్. సో ఈ కంటైనర్ లో మనం ఇమేజ్ రన్ చేసుకుంటాం. సపోజ్ మనకు లైనక్స్ బేస్డ్ అప్లికేషన్ కావాలనుకో, సో ఆల్రెడీ సమ్మన్ ఈస్ క్రియేటెడ్ ద లైనక్స్ ఇమేజ్. అవునా, సమ్మన్ ఆల్రెడీ లైనక్స్ ఇమేజ్ క్రియేట్ చేస్తుంటారు. సో ఆ ఇమేజ్ లో మనం అప్లికేషన్ డిప్లాయ్ చేసుకుంటాం. సో అర్థం అంటే ఏంది? సో ఇక్కడ 1 2 3 4. సో అర్థమైందా? సో ఈ విధంగా మనం అప్లికేషన్స్ మొత్తాన్ని మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. వాట్ ఇట్ మాధవి? Yes. ఇక్కడ అడ్వాంటేజెస్ ఏంది? సో ఇక్కడ మనం ఇంకో 2 ఆపరేటింగ్ సిస్టమ్ మనం ఏం తీసుకోం, జస్ట్ విత్ ఇన్ ద ఇమేజ్ లోనే, ప్రీ కంపైల్ ఇమేజ్ లోనే అన్ని ఉంటాయి. సో ఇక్కడ స్కేలబిలిటీ చేసుకోవచ్చు. సపోజ్ మనకి ఇంకో అప్లికేషన్ కావాలి, ఇక్కడ మనకి రిసోర్సెస్ ఎలా ఉండిద్ది, ఎక్కడ కూడా మనకి ర్యామ్ కి బర్డన్ ఉండదు. సో n నెంబర్ ఆఫ్ ఇమేజెస్ మనం స్కేల్ అప్ చేసుకోవచ్చు, రైట్? Yes. Yeah, సో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ కంటైనరైజేషన్. సో ఎర్లియర్ ప్రాసెస్ లో మనం ఎలా ఉండేది, ప్రతి అప్లికేషన్ డిప్లాయ్మెంట్ కి ఒక్కొక్క సర్వర్ ఉండేది. అవునా? సో దీనికి ముందు ఎగ్జాంపుల్ మనం ఏం చేసాం, ఒక అప్లికేషన్ మనం డిప్లాయ్ చేయాలంటే ఒక సర్వర్ లో చేయాలి, ఇంకో సర్వర్ అంటే ప్రతి దానికి సర్వర్, ఒక అప్లికేషన్ అంటే ప్రతి దానికి ఇంకో సర్వర్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు మనం ఎలా ఉంది, యూ నో నీడ్ టు రిక్వైర్ మల్టిపుల్ సర్వర్స్. సో విత్ ఇన్ వన్ సర్వర్ యూ కెన్ ఏబుల్ టు మేక్ ఇట్ as 5 replicas. విత్ ఇన్ వన్ సర్వర్ వీ కెన్ ఏబుల్ టు క్రియేట్ 4 to 5 replicas. అంటే 4 to 5 ఇండిపెండెంట్ ఆఫ్ సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు. సో ఒకప్పుడు ఎలా ఉండేదంటే, ఒక అప్లికేషన్ ని మనం 4 సర్వర్లో డిప్లాయ్ చేయాలంటే 4 సర్వర్లు ఫిజికల్ సర్వర్స్ క్రియేట్ చేసుకొని ఆ 4 సర్వర్లో డిప్లాయ్ చేసుకుంటాం. కానీ నౌ నాట్ రిక్వైర్డ్. సో ఒకే సర్వర్ లో 4 డిఫరెంట్ సేమ్ టైప్ ఆఫ్ రిప్లికాస్ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో దాని లోడ్ ఎలా ఉండిద్ది, లోడ్ విల్ బి టేకింగ్ లోడ్. ఇక్కడ సపోజ్ దీనికి ఒక 10 users, దీనికి ఒక 10 users, సో లోడ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవచ్చు. సో ద ఎంటైర్ ప్రాసెస్. సో ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తారు? స్కేలబిలిటీ. సపోజ్ ఇక్కడ వన్ ఆఫ్ ద కంటైనర్ ఇస్ డౌన్ అయింది అనుకోండి, ఒక కంటైనర్ డౌన్ అయితే ఆటోమేటిక్ గా, ఎప్పుడైతే కంటైనర్ డౌన్ అయిందో ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి, కంటైనర్ అనేది అప్ చేయాలి. సో హూ విల్ టేక్ కేర్? సో హియర్ యూ నో నీడ్ టు డూ ఎనీ మాన్యువల్ ఇంటరప్షన్. సో వీ కెన్ గో ఫర్ ద Kubernetes. So Kubernetes tool will be responsible to make sure the availability, scalability. Scalability అంటే ఏంటంటే, సపోజ్ సో if you want to require more number of resources, so I need to scale up 10 images, automatically it will be scale down. Okay, so availability is nothing but, suppose if one of the pod is down, no need to worry, Kubernetes will be recreated. Okay, and we need to go for deployments. సో deployments అంటే ఏంది, సపోజ్ మనకి ఇక్కడ ఒక వర్షన్ డిప్లాయ్మెంట్ ఉంది, సో నాకు ఇంకో వర్షన్ టుమారో ఇంకో వర్షన్ అప్డేట్ చేయాలి. సో వీ కెన్ ఈజీలీ అప్గ్రేడ్ యువర్ కాన్ఫిగరేషన్స్. Here container is nothing but a server. Yeah, let me explain. So container is nothing but just like an environment, so where we are managing the entire life cycle of the images. Understand? Yeah, we can say the server. Simply for understanding, you can say the just like a server. Okay na? The container will be responsible to running your Docker images. So who will provide the container? Docker software. If you install the Docker, automatically the container will be there. Okay. అర్థమైందా సురేష్? Yeah. ఈ విధంగా మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు. చంద్ర, వాట్ అబౌట్ యూ? యూ అండర్స్టాండ్?
What is the necessity of Docker? Yeah, understood. Yeah, fine. Ajita? Okay. Docker contains just images, right? అంతే. సో డాకర్ కంటైనర్స్ అంటే ఏంటంటే మనం కంటైనర్ లో మనం ఇమేజ్ పని చేసుకోవడం అంటే. సో ఇక్కడ ఇమేజ్ అంటే ఏంది, మనం ఎంటైర్ అప్లికేషన్ కాన్ఫిగరేషన్స్ ఉంటాయి కదా, సో అప్లికేషన్ కాన్ఫిగరేషన్ మొత్తాన్ని మనం ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి. సో దానికి మనం కస్టమ్ డాకర్ ఫైల్స్ రాసుకోవాలి. ఆ కస్టమ్ డాకర్ ఫైల్ రాసుకొని దాన్ని బిల్డ్ చేసుకున్నామంటే ఆటోమేటిక్ ఇమేజ్ గా కన్వర్ట్ అయ్యింది, రైట్? సో అంటే ఇక్కడ 2 ఎకరాలు. సో నీకు ఆల్రెడీ ఆపరేటింగ్ సిస్టమ్ ఒక సపోజ్ సురేష్ నువ్వు ఆపరేటింగ్ సిస్టమ్ ఆల్రెడీ ఇమేజ్ ఉంది. సో నీ ఇమేజ్ ని చంద్ర యూజ్ చేసుకోవచ్చు, ఓకేనా? నీ ఇమేజ్ చంద్ర యూజ్ చేసుకొని దాని నుంచి మనం కస్టమ్ గా కాన్ఫిగర్ చేసుకోవచ్చు. సో ఆ సినారియోస్ కూడా పాసిబుల్. Okay. సో దిస్ ఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఏ కంటిన్యూస్ డెలివరీ. యూ గాట్ మై పాయింట్. డెలివరీ అంటే ఏంది, ప్రాపర్ గా కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం. సో టు మేక్ ద కన్సిస్టెన్సీ టు ఆల్ అవర్ సర్వర్స్, అండ్ ఆల్సో వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ ద vertical scaling and horizontal scaling. So here there are 2 tools are important. So one is for Kubernetes and another one is for the Docker. Okay. So next manaki configuration management. So ఈ సాఫ్ట్వేర్స్ ఇవన్నీ ఉంటాయి కానీ మనకి సాఫ్ట్వేర్స్ కావాలి కదా. సో ఇవి 4 సర్వర్స్ ఉంటాయి. 1 minute. Yeah. Dockers లో ఏమో images and servers ఉంటుంది. Kubernetes it will check the hardware, right? No. Available. Let me explain. So Kubernetes లో ఎలా ఉంటుందంటే, Kubernetes కూడా డాకర్ లోనే వర్క్ అవుతుంది. అంటే Kubernetes కూడా ఇంటర్నల్ గా డాకర్ ఇమేజెస్ లోనే వర్క్ అవుతుంది. కాకపోతే Kubernetes ఇప్పుడు డాకర్ ఉంది, ఒక ఇమేజ్ రన్ చేస్తున్నారు. సో మనం ఆ ఇమేజ్ సపోజ్ స్టాప్ అయింది అనుకోండి, సో Kubernetes ఏం చేస్తుంది, ఇట్ విల్ బి రీక్రియేటెడ్. అర్థమైందా? లెట్ మీ ఎక్స్ప్లెయిన్. సో ఇక్కడ మీరు ఒక డాకర్ తీసుకొని ఒక అప్లికేషన్ లో సపోజ్ మీరు డాకర్ లో సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్ ని ఒక 5 రిప్లికాస్ మీరు క్రియేట్ చేశారు, ఒక 5 ఇమేజెస్. అర్థమైందా? ఐదు ఇమేజెస్ క్రియేట్ చేశారు. సో నీకు ఇక్కడ ఒక సర్వర్ కి కొన్ని కాన్ఫిగరేషన్ ఇస్తాం మనం. ప్రతిసారి ఒక 3 ఇమేజెస్ మ్యాండేటరీగా రన్ అవ్వాలి. సో ఎందుకని మన లోడ్ ప్రకారం 3 ఇమేజెస్ మ్యాండేటరీగా రన్ అవ్వాలి. సో ఈ టైప్ ఆఫ్ సినారియోస్ ఇచ్చాం అనుకో, సపోజ్ ఆల్ ఆఫ్ సడన్ ఒక 4 ఇమేజెస్ డౌన్ అయిపోయినాయి అనుకో. ఓకే సురేష్, ఆల్ ఆఫ్ సడన్ 4 ఇమేజెస్ డౌన్ అయింది. అప్పుడు మనకేం చేస్తుంది, Kubernetes విల్ రీక్రియేట్ ద ఇమేజ్. అర్థమైందా? గాట్ ఇట్? Yeah. సో ఎప్పుడైతే మనం ఇమేజెస్ మొత్తం మనం ఇలా డౌన్ అయిపోయినాయో, నో వరీస్, we no need to worry about it. So here, so whenever we are using the Kubernetes will be recreate those images. The Kubernetes will recreate those images. So this is very, very important. The Kubernetes will recreate the images. Okay. So, and one more important point. So మనం ఇమేజెస్ అన్ని ఉన్నాయి. ఈ ఇమేజెస్ మనం వర్షన్ 1.1, సారీ ఫ్యూచర్ లో 1.2 వర్షన్ వచ్చింది. ఇంటర్నల్ గా ఇమేజ్ అంటే ఏంది, ఇంటర్నల్ గా అప్లికేషనే కదా. సో వాటిని మనం అప్గ్రేడ్ చేసుకోవాలి. సో హూ విల్ టేక్ కేర్? సో హియర్ ద Kubernetes will be taking care. So this is called deployments, scalability, availability. Okay, this entire process is called as orchestration antaru. So orchestration అంటే ఏంది, availability, scalability, deployment, configurations ఇవన్నీ కూడా Kubernetes will taking care. అర్థమైందా సురేష్, చంద్ర? Yeah. This is very, very important. So next one is configuration. 1 minute. Sure. ఇప్పుడు డాకర్ లో 1.0 ఉంది. Yeah. లేటెస్ట్ గా 1.01 వచ్చింది. 1.01 వచ్చింది. అప్పుడు మనం ఏం చేస్తాం తెలుసా, we can go for the deployments. So who will take care of the deployments? Kubernetes. So it will check for the newer versions and it will update. Exactly. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే నేను చెప్తాను. సో ఇమేజ్ అంటారు కదా, మనం ప్రతి దాన్ని మనకి ఇక్కడ మన కోడ్ నెల అప్లికేషన్ లో మనం రిపాజిటరీ పెట్టుకుంటాము. సో ఇమేజెస్ ని కూడా మనం ఒక రిపాజిటరీలో సేవ్ చేసుకుంటాం. దాన్ని క్లౌడ్ రిజిస్ట్రీ అంటారు. సో ద ఎంటైర్ ప్రాసెస్ ఇస్ కాల్డ్ ద డాకర్ రిజిస్ట్రీ. అర్థమైందా? డాకర్ రిజిస్ట్రీ. డాకర్ రిజిస్ట్రీ. సో ఈ డాకర్ రిజిస్ట్రీలో మనకి ఏమున్నాయి అంటే డాకర్ ఇమేజెస్ ఉంటాయి. డాకర్ రిజిస్ట్రీలో మనకి డాకర్ ఇమేజెస్ ఉంటాయి. ఇమేజ్ 1, ఇమేజ్ 2, ఇమేజ్ 3.
సో మన ఇమేజ్ ని ఎప్పుడైతే సరే మన డాకర్ లో పుష్ చేసినప్పుడే ఆ ఇమేజ్ కి మనం ఒక వర్షన్ ఇస్తాం, మనం ట్యాగింగ్ ఇస్తాం ఉండాలి. ఓకే, సపోజ్ మనం ఈ అప్లికేషన్ వర్షన్ 1.0 యాప్ డాట్ వర్షన్ 1.0. ఓకే, ఈ యాప్ అనేది వర్షన్ 1.0. సో ఈ వర్షన్ ఏంది, యాప్ డాట్ వర్షన్ 2.0. ఓకేనా, యాప్ డాట్ వర్షన్ 1.0, యాప్ డాట్ వర్షన్ 2.0. సో నాకు ఇప్పటి వరకు యాప్ డాట్ వర్షన్ 1.0 వర్క్ అవుతుంది. సో నాకు రేపు యాప్ డాట్ వర్షన్ 2.0 అప్డేట్ చేయాలి. సో మనకు ఆల్రెడీ డాకర్ రిజిస్టర్ ఇమేజ్ ఉంది. సో ఈ ఇమేజ్ ని మనం దీని నుంచి అప్డేట్ చేయాలి. సో హూ విల్ టేక్ కేర్, Kubernetes will take care. Kubernetes. అర్థమైందా, Kubernetes will take care. And one more important, so if all option, if the images are down, no worries, Kubernetes will be recreated the images. And load balancing, so ఇక్కడ load balancing అంటే ఏంటి అంటే ఇక్కడ 5 type of సేమ్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్ కానీ 5 రిప్లికాస్ ఉన్నాయి. సో వీటన్నిటికి లోడ్ అనేది ఏ విధంగా బ్యాలెన్స్ చేస్తుంది, Kubernetes will take care. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, డాకర్ ఏం చేస్తుంది, డాకర్ ఓన్లీ రెస్పాన్సిబుల్ టు కన్వర్ట్ యువర్ ఎంటైర్ అప్లికేషన్ ఇంటూ ద ఇమేజ్ అండ్ స్టోర్ ద ఇమేజ్ ఇంటూ ద డాకర్ రిజిస్టర్. దట్స్ ఇట్. సో దట్ ఈస్ యువర్ ప్రాసెస్ ఇన్ ద డాకర్. అర్థమైందా? సో రెస్ట్ ఆఫ్ ద థింగ్స్, rest of the entire life cycle of the images will be taken care by Kubernetes. So that process is called as a orchestration process. అర్థమైందా? Kubernetes will work under the Docker. It's a application image or a server image? No, application image. This is application image. Don't think about the server. Internally, it can contains everything. సపోజ్ ఇంటర్నల్ గా ఏముంటుందంటే, మనం సపోజ్ మన అప్లికేషన్ ని వేర్ ఫైల్ కన్వర్ట్ చేసి దాన్ని టామ్ క్యాట్ సర్వర్ కన్వర్ట్ చేసి దాని నుంచి డిప్లాయ్ అవుతుంది. సో ఇక్కడ నేను ఒక ప్యూర్ CI/CD కమ్యూనికేషన్ ఒక డయాగ్రామ్ ఇస్తాను. సో మీకు ఈజీగా అర్థం అయిపోయింది ఏ విధంగా మనం ప్రాసెస్ అయ్యిద్దో. ఓకేనా, చూద్దాం అది. ఫైన్, క్లియర్ ఎవ్రీవన్? Yes, yes. యా, సో ఇక్కడ మనం yes. Ajita, are you able to listen my voice? Yeah. సో ఫస్ట్ మనం అనుకున్నట్టు ఇప్పుడు CI/CD కమ్యూనికేషన్ అంటారు వీటన్ని మొత్తాన్ని. సో ఫస్ట్ మనం ఎలా ఉండేదంటే డెవలపర్స్, సో ప్రతి డెవలపర్ ఏం చేస్తారు, ఎవ్రీడే వాళ్ళ డెవలప్ చేసిన కోడ్ మొత్తాన్ని మనం ఒక రిజిస్ట్రీలో పెడతారు. సో ఆ రిజిస్ట్రీ మనం ఏంటంటాం అంటే గిట్ అంటాం. ఓకేనా, గిట్ అంటారు. సో గిట్ రిపాజిటరీ. సో హియర్ టు కీప్ అప్లికేషన్ అండ్ కాన్ఫిగరేషన్ ఫైల్స్, to keep application and configuration files. Right. Git is nothing but to keep application and configuration files. So this is very, very important. So next one is yeah. Okay. So next one is, so we are using some build tools. What is the responsibility for the build tools? Anyone tell me? Already discussed, right? Suresh, any idea? So this is called as a build tools. What are the build tools in the market? Maven or Ant. Okay, so build tool. So build tools will be responsible to compile the project, and validate the project and converted them into the packages. Then converted them into package, right? So once we are building the process, next we are using some kind of tools. మనం డిస్కస్ చేసాం కదా, Selenium అని, Sonar Cube అని, Nexus అని, ఇవన్నీ. సో నేను అన్ని కంబైన్ చేశాను దీంట్లోనే ఈ స్టెప్ లో. సో వీఆర్ యూజింగ్ ద Selenium టెస్ట్ కేసెస్, Selenium or Sonar Cube or Nexus. Okay, so next one is, so continuous integration. So this is we are called as a Jenkins. ఓకేనా. సో ఇక్కడ నేను డాకర్ సర్వర్ ఒకటి తీసుకుంటున్నాను. డాకర్ అనేది ఇక్కడ నేను ఒక డాకర్ తీసుకుంటున్నాను.
సో డాకర్ అనేది మాస్టర్ టైప్ ఆఫ్ మాస్టర్ అంటే క్యూబర్నెటిస్ ఎలా వర్క్ అవుతుంది, మాస్టర్ స్లేవ్ అంటే స్లేవ్ మిషన్స్ మాస్టర్ ఉంటుంది. ఓకే, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ డాకర్. సో ఇక్కడ నేను డాకర్ తీసుకున్నాను. ఓకేనా, సో డాకర్ తీసుకున్నాను. సో నేను ఇంకో దానికి, సో దీనికి ఇంకా నేను ఒక రిపాజిటరీ కూడా కమ్యూనికేట్ చేస్తాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, జెన్కిన్స్ అనే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ టూల్ ఉంది కదా, ఈ టూల్ విల్ కమ్యూనికేట్ విత్ ఎనీ రిజిస్ట్రీ, డాకర్ రిజిస్ట్రీ. డాకర్ రిజిస్ట్రీ, ఎస్ డాకర్ రిజిస్ట్రీ. సో ఓకేనా, సో ఇప్పుడు చూడండి, సో ఎప్పుడైతే మనం ఫస్ట్ స్టెప్ ఏం రాస్తాం, సో ఫస్ట్ సో ఫెచ్ ద కోడ్ ఫ్రమ్ ద గిట్ టు ఫెచ్. ఇక్కడ డెవాప్స్ ఇంజిన్ వచ్చేసి ఆటోమేట్ చేస్తారు, టు ఫెచ్ కోడ్ ఫ్రమ్ రిపాజిటరీ. అండ్ సెకండ్ ప్రాసెస్ టు ప్యాకేజింగ్ ద ప్రాజెక్ట్. ప్యాకేజింగ్ లోనే ఆటోమేటిక్ గా వాలిడేషన్ వస్తుంది, కంపైలేషన్ వస్తుంది. సో టు ప్యాకేజ్ ప్రాజెక్ట్ ఇంటూ వేర్ ఫైల్ ఆర్ ఎనీథింగ్. ఓకే, సో థర్డ్ ప్రాసెస్ ఏం చేస్తారు, సో టు ఎగ్జిక్యూట్ ద టెస్ట్ కేసెస్. and performance of the to verify the to check the performance of the code. అండ్ ఫిఫ్త్ స్టెప్ ఏం చేస్తానంటే, నేను డైరెక్ట్ గా ఇప్పుడు నేను మొన్న ఫస్ట్ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ ఏం చెప్పాను, డైరెక్ట్ గా టామ్ క్యాట్ సర్వర్, నేను టామ్ క్యాట్ సర్వర్ లో ఫిజికల్ గా మన వేర్ ఫైల్ డిప్లాయ్ అంటే చేసుకోవచ్చు. లేదు నేను ఇక్కడ కంటైనరైజ్డ్ అప్లికేషన్స్ కదా నేను చేస్తుంది. సో అందువల్ల మనం ఏం చేస్తామంటే, సో ఆటోమేటిక్ గా ఫిఫ్త్ స్టెప్ లో ద జెన్కిన్స్ విల్ కమ్యూనికేట్ విత్ ద డాకర్. ఫిఫ్త్ స్టెప్, the Jenkins will communicate with the Docker. Okay, the Jenkins will communicate with the Docker. So here, fifth step, communicate with the Docker. Okay, communicate with the Docker to convert your application to image. ఇక్కడ అది మీకు అర్థమైందమ్మా, ఇక్కడ మనం ఒక డాకర్ ఫైల్ కూడా రాసుకుంటాం. అర్థమైందా? ఈ డాకర్ ఫైల్ కూడా మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో మనం అప్లికేషన్ కోడ్ లో మనం ఏమైతే చేస్తారో డెవాప్స్ ఇంజనీర్ కూడా ఒక డాకర్ ఫైల్ రాసేస్తాడు. ఈ డాకర్ ఫైల్ లో మనం ఏంది, స్టెప్స్ ఉంటాయి. సో ఫస్ట్ మనం డాకర్ ఫైల్ లో మనం ఏం చేయాలి, ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి. ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలంటే మనకు కొన్ని కమాండ్స్ ఉంటాయి, కస్టమ్ కమాండ్స్. సో ఆటోమేటిక్ గా ఎగ్జిక్యూట్ ద డాకర్ ఫైల్. సో ఈ డాకర్ ఫైల్ ఏం చేస్తుంది, టు ఎగ్జిక్యూట్ ద డాకర్ ఫైల్ త్రూ ఎలా జెన్కిన్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది, టు ఎగ్జిక్యూట్ ద డాకర్ ఫైల్ అండ్ సెండ్ ద ఇమేజ్ ఇంటూ ద డాకర్, సెండ్ ద ఇమేజ్ ఇంటూ ద రిజిస్ట్రీ. సో రిజిస్ట్రీకి అనేది మనం ప్లేస్ చేస్తాం. రిజిస్ట్రీకి ఎందుకు వచ్చేస్తుంది, మనం ఒక కాపీ ఇక్కడ ఉంచుకుంటాం కదా రిపాజిటరీలోకి. సో అదే విధంగా ఇక్కడికి పుష్ చేస్తుంది. రైట్, సో ఇక్కడికి మనకి పుష్ చేస్తుంది ఇమేజ్ అనేది. రైట్, ఓకే, ఇమేజ్ అనేది పుష్ చేస్తుంది. సో దీనికి మనం ఒక అప్లికేషన్ వర్షన్ వేసుకోండి, వర్షన్ 1.0. సో ఇంటర్నల్ గా మనం ఏంది, ఇక్కడ నేను క్యూబర్నెటిస్ మాస్టర్ అనుకోండి. మాస్టర్ అంటే, సో ఇక్కడ క్యూబర్నెటిస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మాస్టర్ స్లేవ్స్ అంటారు. అంటే మాస్టర్ అంటే ఒక సెంట్రల్ మిషన్, ఆ మాస్టర్ లో మన కాన్ఫిగరేషన్ అన్ని చేసుకొని స్లేవ్స్ కి పుష్ చేస్తూ ఉంటాయి. సో ఇక్కడ డాకర్ ఆర్ క్యూబర్నెటిస్ అని ఇచ్చేస్తున్నాం మీకు అర్థం కావటం కోసం. సో ఇంటర్నల్ గా క్యూబర్నెటిస్ డాకరే ఉంటుంది. ఓకేనా, క్యూబర్నెటిస్ విల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ డాకర్ ఇమేజెస్. రైట్, సో ఇక్కడ అయిపోయిన తర్వాత మనం మాస్టర్ స్లేవ్ అంటే ఏంది, ఇక్కడ మల్టీ రియలిస్టిక్ సర్వర్స్ ఉంటాయి. ఇక్కడ రియల్ సర్వర్స్ అంటారు. సో సర్వర్ 1 ఎన్విరాన్మెంట్ సర్వర్స్, సర్వర్ 1, సర్వర్ 2, సర్వర్ 3, సర్వర్ 4. సో ఇక్కడ క్యూబర్నెటిస్ లో కూడా ఒక మేనిఫెస్ట్ ఫైల్స్ రాసుకుంటాం. సో ఇక్కడ డాకర్ ఫైల్ ఏమో ఇమేజ్ కన్వర్ట్ చేస్తాను. అదేవిధంగా క్యూబర్నెటిస్ లో డిప్లాయ్మెంట్స్ ఫైల్ కో డిప్లాయ్మెంట్ ఫైల్స్ అంటారు, డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ ఫైల్ అంటారు. ఓకే, ఈ డిప్లాయ్మెంట్ మేనిఫెస్ట్ మనం ఏం రాసుకుంటాం, ఆటోమేటిక్ ఎన్ని సర్వర్లు మనం డిప్లాయ్ చేయాలో మనకి ఆటోమేటిక్ గా ఆ ఇమేజ్ మొత్తాన్ని క్యూబర్నెటిస్ ఏం చేస్తుంది, ఇట్ విల్ బి ఆల్రెడీ ఇక్కడ ఇమేజ్ ఉంది కదా, ఆ ఇమేజ్ మనం రిజిస్టర్ నుంచి పుల్ చేసుకొని ఆ ఇమేజ్ మొత్తాన్ని మనకి ఇక్కడ పుష్ చేస్తుంది. సో ఇన్ని ఇమేజెస్ ఇన్ని రీప్లికాస్ కావాలో అన్ని రీప్లికాస్ పుష్ చేస్తుంది. సపోజ్ నాకు ప్రతి సర్వర్ లో ఒక మినిమం 2 అప్లికేషన్స్ అంటే 2 రీప్లికాస్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, ఒకటి ఇలా ఈ విధంగా ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మీకు అప్పుడు అర్థమైందమ్మా ఫ్లో కంటిన్యూస్ CI/CD ప్రాసెస్.
అంటే డెవలపర్స్ ఏం చేస్తారు, ఓన్లీ డెవలపర్స్ విల్ కీప్ ద అప్లికేషన్ కోడ్ ఇన్ ద రిపాజిటరీ, జస్ట్ దే ఆర్ కీపింగ్ దమ్ ఇన్ ద రిపాజిటరీ అంతే. సో వాళ్ళు మిగతా ఏం చేయరు, మిగతా ఆటోమేషన్ మాన్యువల్ మొత్తం ఆటోమేషన్ ప్రాసెస్ మొత్తం మన డెవాప్స్ ఇంజనీర్ చేస్తారు. ఎలా జెన్కిన్స్ టూల్ లో. సో ఈ జెన్కిన్స్ టూల్ లో మనం జెన్కిన్స్ అంటే ఏం లేదు, జస్ట్ లైక్ ఏ ప్లగిన్ టూల్, అర్థమైందా. సో దీనికి ఒక ప్లగిన్ వేసుకున్నాం అనుకోండి, గిట్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, బిల్డ్ తో కమ్యూనికేట్ అవ్వచ్చు, సెలీనియం తో కమ్యూనికేట్ అవ్వచ్చు. సో మనం అక్కడ ఏ కమాండ్స్ అయితే రన్ చేస్తామో ఇక్కడ మనం కన్సోల్ ఇక్కడ కమాండ్స్ రన్ చేసేసామంటే అవన్నీ ఎగ్జిక్యూట్ అవుతాయి. సో ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంది, ఫస్ట్ స్టెప్ వెన్ ఎవర్ ద డెవలపర్ కమిట్ ద కోడ్, డెవలప్ ఫైల్ రాస్తారు. సో డెవాప్స్ డాకర్ కస్టమ్ డాకర్ ఫైల్ రాస్తారు, అదేవిధంగా డిప్లాయ్మెంట్స్ ఫైల్ రాస్తారు. సో రాసేసి సో దే ఆర్ కీపింగ్ దమ్ ఇన్ ద రిపాజిటరీ. ఎప్పుడైతే రిపాజిటరీ జెన్కిన్స్ ఫైల్ రన్ అవుతుందో, అంటే ఎప్పుడైతే మనం కమిట్ చేస్తామో, మాస్టర్ లో కమిట్ చేస్తామో, ఆటోమేటిక్ గా ఆ ఫైల్స్ మొత్తాన్ని బిల్డ్ చేస్తారు. బిల్డ్ చేసిన తర్వాత సెలీనియం టెస్ట్ కేసెస్ ఎగ్జిక్యూట్ చేస్తాయి. సో ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత సో నెక్స్ట్ మన అప్లికేషన్ ఆ బ్యార్ ఫైల్ మొత్తాన్ని ఒక ఇమేజ్ గా కన్వర్ట్ చేసి, ఇమేజ్ అంటే ఏంది, ఒక టామ్ క్యాట్ ఇమేజ్, అర్థమైందా. ఆ టామ్ క్యాట్ ఇమేజ్ లో డిప్లాయ్ చేస్తుంది. ఆ టామ్ క్యాట్ ఇమేజ్ ని డిప్లాయ్ చేసేసి ఒక ఇమేజ్ ని డాకర్ హబ్ లోకి పుష్ చేస్తుంది. సో పుష్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ డిప్లాయ్మెంట్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ ఆ డిప్లాయ్మెంట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎప్పుడైతే డిప్లాయ్మెంట్ ఫైల్ ఎగ్జిక్యూట్ చేస్తారు, ఇక్కడ మనం ఎగ్జిక్యూట్ ద డాకర్ ఫైల్ అండ్ వీఆర్ ఎగ్జిక్యూట్ ద డిప్లాయ్మెంట్ ఫైల్స్. సో ఈ డిప్లాయ్మెంట్ ఫైల్స్ లోనే మనం ఏం చేస్తాం, రీప్లికాస్ అంటారు ఇవన్నీ. సో ఎన్ని కాపీస్ ఉంచుకోవాలో సో పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్ గా ఈ మాస్టర్ ఏం చేస్తుంది, ఆటోమేటిక్ గా ఈ ఇమేజెస్ మొత్తాన్ని డిఫరెంట్ సర్వర్స్ లోకి పుష్ చేస్తూ ఉంటుంది. సో అప్లికేషన్ అయిపోయింది కదా, అంతే. సో డైరెక్ట్ గా మనం ఏం చేస్తారు, బ్రౌజర్ లో నుంచి సపోజ్ https or https IP అడ్రస్ ఆఫ్ ది సర్వర్ యువర్ అప్లికేషన్ నేమ్ /app. ఎప్పుడైతే మనం ఈ ఎంటర్ చేస్తాం ఆటోమేటిక్ గా మన అప్లికేషన్ వచ్చింది ఏమని, వెల్కమ్ టు డెవాప్స్. జస్ట్ మనం వెల్కమ్ టు డెవాప్స్ అని ఒక స్మాల్ టెస్ట్ ఫైల్ పెట్టేది అనుకోండి. సో ఎప్పుడైతే మనం https అని IP అడ్రస్ /app అని ఇచ్చేస్తామో ఆటోమేటిక్ గా మనం అప్లికేషన్ లో ఉన్న ఏ కంటెంట్ ఉండిద్దో అప్లికేషన్ మొత్తం ఇక్కడ వచ్చేస్తుంది. సో మీకు అర్థమైందమ్మా ఇప్పుడు CI/CD ఫ్లో. మాధవి, చంద్ర, సురేష్ అర్థమైందా? సో అందువల్ల అంటే మనం ఏం చేస్తారు, డెవలపర్స్ ఓన్లీ రాస్తారు అంతే. డెవలపర్ రాసిన ప్రతిదీ మాన్యువల్ ప్రాసెస్ మొత్తాన్ని మనం జెన్కిన్స్ తోటి ఆటోమేట్ చేస్తాం. సో దీన్ని CI/CD కమ్యూనికేషన్ అంటారు. CID అంటే CI టూల్స్ ప్లస్ CD టూల్స్ రెండు కూడా కంబైన్ చేయడం. ఓకేనా, క్లియర్? Earlier, before DevOps, who are doing all these jobs? ఎగ్జాక్ట్లీ, దట్స్ ఎ గుడ్ క్వశ్చన్. సో బిఫోర్ డెవాప్స్ అంటే అంత ముందు మనకి ఎలా ఉండేది, అసలు ఈ కంటైనరైజేషన్ క్యూబర్నెటిస్ అనేది లేదు కదా కాన్సెప్ట్, అవునా? సో లేరు. సో అప్పుడు మనకి ఎలా చేసేవానికి, మనకేమో బిల్డ్ ఇంజనీర్స్ ఉంటారు. సో ఆ బిల్డ్ ఇంజనీర్స్ ఏం చేస్తారంటే ప్రతిసారి కూడా మాన్యువల్ గా చేస్తారు. ఏది, గిట్ లో నుంచి కోడ్ తీసుకున్నారు, కంపైల్ చేస్తారు, ప్రాజెక్ట్ మొత్తాన్ని కంపైల్ చేస్తారు, బ్యార్ ఫైల్ మొత్తాన్ని సపరేట్ గా క్రియేట్ చేస్తారు, మాన్యువల్ గా కమిట్ చేస్తారు. సో ఇదంతా మాన్యువల్ ఇంటరాక్షన్ వచ్చినప్పుడు మనకి చాలా ఇష్యూస్ వస్తాయి కదా. ఎలా వస్తాయి, డిపెండెన్సీ ఎక్కువ అయిపోద్ది, అవునా? సో మీరు ఈ రోజు కోడ్ డెవలప్ చేశారమ్మా, కోడ్ డెవలప్ చేసిన తర్వాత సో దాన్ని మనం డిప్లాయ్ చేయాలి. డిప్లాయ్ చేసినప్పుడు మనం వీ నీడ్ టు వెయిట్ టిల్ బిల్డ్ ఇంజనీర్స్, అవునా? బిల్డ్ ఇంజనీర్స్ కోసం వెయిట్ చేయాలి. సో వాళ్ళు మళ్ళీ మాన్యువల్ గా మొత్తం అన్ని కంపైలేషన్ అవన్నీ చేసుకోవాలి. అవన్నీ చేసుకున్న తర్వాత మాన్యువల్ చేస్తారు. సో కానీ ఇక్కడ మాన్యువల్ ఇంటరప్షన్ ఏం లేదు కదా, సో డిపెండెన్సీ అనేది లేదు. సో జస్ట్ మనం ఒక జాబ్ రాస్తాం, ఎప్పుడైతే జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తామో ఆటోమేటిక్ అంతా ఆటోమేట్ అయిపోతుంది. అర్థమైందా సురేష్, నీకు అర్థమైందా? Yeah. సో అలా. సో అంతకుముందు ఎలా ఉంటుందంటే ప్రతి రిక్వైర్మెంట్ కి సపోజ్ టామ్ క్యాట్ ఉంది, టామ్ క్యాట్ కి ఒక టామ్ క్యాట్ అడ్మిన్ ఉండేవాళ్ళు, సో వెబ్ సర్వర్ కి ఒక వెబ్ సర్వర్ అడ్మిన్. సో కానీ ఇప్పుడు అలా లేదు కదా, అంతా ఆటోమేషన్ అంతా క్లౌడ్. సో ద క్లౌడ్ విల్ టేక్ కేర్ ఆల్ ద నెసెసరీ థింగ్స్. సారీ. సో మనం all these tasks, so one DevOps engineer enough, right? అవును. సో డెవాప్స్ ఇంజనీర్ చేస్తారు, కానీ మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో వీఆర్ యూజింగ్ సమ్ కైండ్ ఆఫ్ డెవాప్స్ టూల్స్ లైక్ డాకర్, క్యూబర్నెటిస్. సో దీస్ టూల్స్ విల్ హెల్ప్ us టు ఆటోమేట్ ఆల్ ద ప్రాసెస్. అర్థమైందా? Okay. సో మనం దాంట్లో మనం స్మాల్ కాన్ఫిగరేషన్, స్మాల్ స్క్రిప్టింగ్ ఉంటుంది. స్క్రిప్టింగ్ అంటే ఏది, మన లైనెక్స్ లాగా అదే అవసరం లేదు, జస్ట్ స్మాల్ ఆ కాన్ఫిగరేషన్ స్క్రిప్ట్స్ ఉంటాయి, అవి ఎగ్జిక్యూట్ చేస్తే సరిపోద్ది. సో అందుకే నేను అంటుంది ప్రతి టూలు ప్రాక్టికల్ గా ఒకటి వచ్చినప్పుడు ఫస్ట్ గిట్ సపరేట్ గా నేర్చుకొని
మావెన్ సపరేట్ గా, అదే విధంగా డాకర్ సపరేట్ గా, క్యూబర్నెటిస్ సపరేట్ గా, యాన్సిబుల్ సపరేట్ గా, ఇవన్నీ సపరేట్ గా నేర్చుకొని తర్వాత వీ విల్ కంబైన్ ఈచ్ అదర్. ఓకేనా? ఓకే. అందుకే నేను మినీ ప్రాజెక్ట్స్ అని కూడా మెన్షన్ చేసింది. ఓకేనా? సో టుమారో మనం ఏం డిస్కస్ చేద్దామంటే కంటిన్యూస్ డెలివరీ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్. కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ హౌ వీఆర్ మేకింగ్ ద కన్సిస్టెన్సీ ఆన్ ద సర్వర్స్. ఇదేమో అప్లికేషన్. ఓకేనా? కానీ కన్సిస్టెన్సీ సర్వర్స్ ఎలా ఏ విధంగా మేనేజ్ చేస్తామో కంటిన్యూస్ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ డిస్కస్ చేద్దాం. సో అదే విధంగా డైరెక్ట్ గా గిట్ స్టార్ట్ చేద్దాం. అదే విధంగా డేటా సెంటర్ ఎలా ఉంటుంది రియల్ టైమ్ లో, డేటా సెంటర్ లో ఏమేమి కాన్ఫిగరేషన్స్ ఉంటాయి అవి కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, ఫైన్ బాయ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్. థ్యాంక్ యూ.